హలో ఎవరీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంకా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే గ్లోబల్గా అన్ని మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నప్పటికీ మన మార్కెట్ కూడా పాజిటివ్లో ఓపెన్ అయింది. పాజిటివ్లోనే గ్యాప్ అప్లోనే ఓపెన్ అయింది. కానీ తర్వాత మెల్లమెల్లగా అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో కంప్లీట్గా డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఈ 2 o'clock తర్వాత వచ్చే ప్రతి మూవ్ ఇలానే ఉంటుంది. సో వైల్డ్గా ఉంటుంది. సో నాకు తెలిసి ఈ ఆఫ్టర్ 2 o'clock తర్వాతనే ఎఫ్ఐఎల్ సెల్ చేస్తున్నట్టున్నారు. సో మన వాళ్ళు ట్రై చేస్తున్నారు ముందుకు తీసుకెళ్ళడానికి. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎల్ మాత్రం డౌన్ సైడ్ తీసుకొస్తున్నారు. గ్లోబల్గా అన్ని మార్కెట్లు పాజిటివ్ ఉన్నప్పటికీ బట్ మన మార్కెట్ మాత్రం డౌన్ సైడ్లో వచ్చి అంటే పాజిటివ్ను ఏదైతే ఓపెనింగ్ ఉందో దాన్ని సస్టైన్ చేసుకోలేక డౌన్ సైడ్లో వచ్చి అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇక మన సిపిఆర్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఇన్ బిట్వీన్ ద సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. సో సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉండడం జరిగింది. సో కాబట్టి జనరల్గా సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, ప్రైస్ అనేది చాలాసేపు ఇలా మూవ్ అవడం జరిగింది. లాస్ట్లో మాత్రం డౌన్ సైడ్లో రావడం అయితే జరిగింది. ఇక ఈ సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఎంట్రీ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది అచీవ్ కాలేదు. ఇక లేటర్ పీరియడ్లో మళ్ళీ మనకు ఒక ఆపర్చునిటీ ఇక్కడ రావడం జరిగింది. సేమ్ సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అచీవ్ కాలేదు, బట్ ఎట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా హిట్ కాలేదు. ఓవరాల్గా మనం ప్రాఫిట్లోనే ఉన్నాం ఈ ట్రేడ్లో పర్టికులర్గా. బట్ ఇది లాస్ట్లో వచ్చింది కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన ట్రేడ్. ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా ఒక హై అనేది ఫామ్ కావడం జరిగింది. ఇక్కడ ఒక లో ఇలా రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుందో ఈ స్టాప్ లాస్ని తీసుకుంటూ మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు విత్ టార్గెట్ ఆఫ్ ఈ లెవెల్ కోసం లేదంటే ఈ లెవెల్ కోసం. సో ఫస్ట్ టార్గెట్ అచీవ్డ్ కావడం జరిగింది, సెకండ్ టార్గెట్ కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రేడ్ చేసినట్టయితే ఇలా స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ మార్క్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకైతే యూస్ఫుల్ అవుతుంది. సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన జోన్ వరకు అయితే రాలేదు ప్రైజు. సో ఎట్ ద సేమ్ టైం సప్లై జోన్కు రాలేదు, డిమాండ్ జోన్కు రాలేదు, ఇన్ బిట్వీన్లో ఉండడం అయితే జరిగింది. సో ఇన్సైడ్ క్యాండిల్ రావడం జరిగింది. మేబీ రేపు అయితే ఎలా ఉంటుందంటే ఈ క్యాండిల్ యొక్క హై లేదా లో బ్రేక్అవుట్ అయితే ఒక బిగ్ మూవ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చూద్దాం రేపు. ఇక్కడ సప్లై జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ నిన్నటిదే ఉన్నది. సో కాబట్టి పెద్దగా ఏం లేవు. సో వీటిలో ఇక్కడ కూడా ఒకటి డ్రా చేయొచ్చు. ఇలా డ్రా చేస్తే అది లెవెల్ ఓవర్ లెవెల్ అవుతుంది. సో కాబట్టి దీన్నే ఉంచండి. సో దీనికంటే ఇదే క్వాలిటీ జోన్ లాగా అనిపిస్తుంటుంది. ఒకటి మంచి మొమెంటం క్యాండిల్, అలాగే మళ్ళీ మారుబోజు మొమెంటం క్యాండిల్ రావడం జరిగింది. వీటిలో సింగిల్ బేస్ క్యాండిల్ ఉంది కాబట్టి ఇదే క్వాలిటీ జోన్గా యాక్ట్ అవుతుంది. బట్ ఎవరైనా అంటే ఇన్ కేస్ ఇక్కడ కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకుంటా అనుకుంటే ఇక్కడ కూడా మీరు ఒక జోన్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఒక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి 17,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి 17,000 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఈ ఓవరాల్ సినారియోని చూసినట్టయితే ఇది షార్ట్ బిల్డప్ కావడం జరిగింది, నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. పర్టికులర్గా ఈ లెవెల్ అనేది సైకలాజికల్ లెవెల్ కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఇది ఒక రెసిస్టెంట్గా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్ దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 16,000 దగ్గర ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 16,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా
యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది, ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంది. వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇక నిఫ్టీని ఫ్యూచర్ ఈ ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఈ సందర్భంలో ఇది ఇన్సైడ్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఇన్సైడ్ క్యాండిల్ వచ్చినప్పుడు సో వీటి యొక్క హైస్ లోస్ అనేవి ఇంపార్టెంట్గా యాక్ట్ అవుతాయి. సో దీని లో అనేది నిన్నటి క్యాండిల్కు ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నది కాబట్టి సో దీన్ని కన్సిడర్ చేయవచ్చు. నిన్నటి క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనం సో ఇక్కడ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చేసి 16,350 దగ్గర ఉండడం అయితే జరిగింది. 16,350 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇంకొక నియర్లీ 350 to 400 పాయింట్స్ని మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తేనే, లేకపోతే సో అప్ సైడ్ అంటే మళ్ళీ ఒకవేళ ఈ హై బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, సో నెక్స్ట్ టార్గెట్ సో ఇక్కడ వరకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,100 నిన్న మనం డిస్కషన్ చేసిన ఈ లెవెల్. సో ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అయితే మనకు కంప్లీట్గా మనకు బెరిష్నెస్ షో చేస్తుంది. సో డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇన్ కేస్ ఏదైనా గ్యాప్ అప్లో ఉండి పాజిటివ్ న్యూస్ ఉంటే సో నెక్స్ట్ ఫస్ట్ సారి 17,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ లెవెల్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,100. ఇన్ కేస్ ఈలో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఇందాక చెప్పుకున్నట్టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ ఎక్కడ ఉందంటే సో నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఉంది ఫస్ట్ సపోర్టు. సో ఈ లెవెల్ వచ్చేసి 16,400 దగ్గర ఉంది. ఇన్ కేస్ ఇది వయలేషన్ అయిందనుకోండి, సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 16,100 దాకా రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సేమ్ సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్లో ఓపెన్ అయినప్పుడు సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ టార్గెట్ అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ అయితే కావడం జరిగింది. ఇంకా మనకు రెండవ ఆపర్చునిటీ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో ఈ సందర్భంలో టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ టార్గెట్ అనేది అచీవ్ కావడం జరిగింది. సో ఈ క్యాండిల్లోనే బుక్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి సో మనం సో ఈ ట్రేడ్ను అవాయిడ్ చేయవచ్చు ఒక విధంగా. సో ఆర్ఆర్ ఫేవర్గా ఉంటేనే ట్రేడ్ అయితే తీసుకోవాలి, లేకపోతే ట్రేడ్ అయితే డెఫినెట్గా మనం అవాయిడ్ చేయవచ్చు. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా ఒక హై ఫామ్ అయింది. సో ఇలా ఒక లో ఫామ్ అయింది. ఇలా లో ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఈ హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్తే ఈ స్టాప్ లాస్ తోటి ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ ఎంట్రీ లభించింది, స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. స్టాప్ లాస్ ఇట్టినంత మాత్రాన మనం మళ్ళీ అలానే ఉండకూడదు, రెండో ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. ఈ సందర్భంలో ఇక్కడ లో అనేది బ్రేక్అవుట్ అయింది. లో బ్రేక్అవుట్ అయినప్పుడు ఇది స్టాప్ లాస్ తోటి సో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. విత్ టార్గెట్ ఆఫ్ ఈ లెవెల్ తోటి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో అది అచీవ్ కావడం అయితే జరిగింది. ఇంకా మనం వెయిట్ చేసినట్టయితే మోర్ దెన్ 1:1 పైన కూడా టార్గెట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్స్కి ప్రైస్ అయితే రాలేదు ఈరోజు. కాబట్టి సో ఏ జోను అంటే మనకు బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ రాలేదు. ఇక రేపటి రోజున చూద్దాం. ఇక రేపటి రోజున పెద్దగా క్వాలిటీ జోన్స్ అయితే ఏమీ లేవు ఇక్కడ. సో ఇక్కడ రెండు జోన్స్ అయితే ఉన్నాయి, వీటిని అయితే మార్క్ చేసుకోండి. ఇది ఒక జోన్, అలాగే ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. బట్ ఇది లెవెల్ ఓవర్ లెవెల్ ఉంది కాబట్టి కొంచెం కాన్షియస్గా అయితే ఉండండి. ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సేల్లో 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి
నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 34 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 35 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది, ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుము బులిష్లో ఉంది, బట్ ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం బెరిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో సేమ్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఈ మదర్ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే సో డెఫినెట్గా మనం నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చేసి 34,365 నుంచి 34,222 వరకు ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ ఈ లెవెల్స్ మధ్యలో ప్రైస్ అనేది రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ అంటే ఈ 34,300 అనే లెవెల్ మనకు కీ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఈలో ఇది గిట్ట బ్రేక్అవుట్ అయింది అనుకోండి, డెఫినెట్గా సో ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 32,500 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్ అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని చూద్దాం, లేదంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు అయితే వస్తుంది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి డౌన్ సైడ్లో. ఇక అప్ సైడ్లో వచ్చేసి సో ఇవాళ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నిన్నటి క్యాండిల్ హై వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 36,500 వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇన్ కేస్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినా కూడా సో ఇక్కడ 37,000 అనేది మేజర్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ ఈ రెండు లెవెల్స్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తేనే బుల్లిష్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో, లేకపోతే రాకపోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నిన్న మనం డిస్కషన్ చేసినట్టు సెల్ అండ్ రైజ్లో చూడండి, సో మార్కెట్ ఈవెన్ దో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ కూడా సస్టైన్ అయితే కావట్లేదు. కాబట్టి బేరిష్ సెంటిమెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఎఫ్ఐఐలు మాత్రం ప్రతిరోజు సెల్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి సో మన వ్యూ సెల్ అండ్ రైజ్గా ఉంటేనే బెస్ట్. సో బ్యాంక్ నిఫ్టీలో 37,000, నిఫ్టీలో 17,000 బ్రేక్అవుట్ వస్తేనే దాని మీద 1 or 2 క్యాండిల్స్ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయి ఉంటేనే సస్టైన్ అయితేనే నెక్స్ట్ మనం ఫర్దర్గా బుల్లిష్నెస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లేదంటే డెఫినెట్గా బెరిష్నెస్ అయితే ఉంటుంది. సో ఇక అవర్లో చూసినట్టయితే సో ఆల్రెడీ ఈ సపోర్ట్ లెవెల్ వరకు అయితే రావడం జరిగింది ఇక్కడ. సో ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మనం చెప్తుంటాం, మన వీడియోలు చూస్తుంటే డెఫినెట్గా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుందని విత్ లాజిక్ తోటి చెప్తుంటాం. సో అలానే ఒకవేళ ఇన్ కేస్ ఈ లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ ఇక్కడ ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా మూవ్ అయింది కాబట్టి సో ఈ లెవెల్ వచ్చేసి ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి 34,400 అంటే 34,400 నుంచి 500 మధ్యలో ఉండడానికి అవకాశం అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ 32,434 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇంకా అప్ సైడ్లో వచ్చేసి ఫస్ట్ ఇవాళ హై అనేది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఇఫ్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ సో ఇది సెకండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఈ 37,000 అనేది థర్డ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది అవర్లీ చార్ట్ ప్రకారం. సో ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే సో వీళ్ళు కంటిన్యూగా సెల్ చేస్తూనే ఉన్నారు చూడండి. మన వాళ్ళు ఈక్వల్గా బై చేశారు, బట్ వీళ్ళు సెల్ చేస్తుంటే డెఫినెట్గా మార్కెట్లో అనేవి చూడండి మన వాళ్ళు వారికంటే ఎక్కువ బై చేశారు, కానీ వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంది చూడండి. సో మార్కెట్లో అనేది లాస్ట్లో డౌన్ సైడే రావడం జరిగింది. కాబట్టి సో వీళ్ళు ఆపే వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లేదంటే మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ డెఫినెట్గా వెయిట్ చేస్తేనే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ అనేవి కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.